హాయ్ అండి. ఏంటి ఏంటో పచ్చళ్ళలా ఉందే, ఏందో చూపిస్తున్నట్టున్నారే అనుకుంటున్నారా? అవునండి, మీరు గెస్ చేసింది కరెక్టే, అది పచ్చడేను. బయటేమో వాన పడుతుంది, నాకేమో కారం కారంగా పచ్చడి తినాలనిపించింది. సర్లే కదా అని జాడీలో చాలా పచ్చళ్ళు ఉన్నాయి, వేసుకుందాం అనుకున్నా. నాకైతే ఇవాళ రోటి పచ్చడి తిందాం కదా అనిపించిందండి. సరే అనిపించగానే సరే చేసుకోవాలి కదా, నూరాలి తినాలి. ఎలా వస్తుంది పచ్చడి కావాలంటే మనమే నూరుకోవాలి. సరే బయట వర్షం పడుతుంది అన్నాను కదండి, కూరగాయలు తెచ్చుకుందాం అంటేనేమో ఏమీ లేవు. సరే వంకాయలు టమాటాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో చూస్తే, సరే వాటినే పచ్చడి చేసేద్దాం పండి అని చెప్పేసి అని బయలుదేరానండి. సరే అని ఇక వంకాయల్ని తీసుకున్నాను, టమాటాలని ముక్కలుగా అయితే కోసేసుకున్నానండి. పెద్ద ముక్కలుగానే కోసుకున్నానండి. వంకాయ పచ్చడి కదండి, వంకాయ టమాటా పచ్చడి అన్నాను కదా. ముందుగా అయితే పచ్చిమిరకాయలండి నూనెలో వేసి వేగించుకోవాలండి. అవి ఏమో భలే పేలుతూ ఉన్నాయండి, అందుకని మూత పెట్టేశానండి. మీరు కూడా మూత పెట్టేసుకోండి. ఎంత రెండుగా ఇంచినా కూడా అవి పేలి మొహం మీద పడతానే ఉన్నాయండి పాపం. సరే అని చెప్పేసి నా ఏగినాయా తర్వాత వంకాయ ముక్కలు వేసి టమాటాలు కూడా వేసేసి, వంకాయలండి ఉప్పు అయిపోతే నల్లగా వచ్చేస్తాయండి, అందుకని కొంచెం ఉప్పు వేసుకోండి, తొందరగా మగ్గిద్దా, నలుపుదనం రాకుండా ఉంటాయి ఆ వంకాయలు కూడాను. సర్లే కదా అని చెప్పేసి అని పొయ్యి మీద పెట్టి మూత అయితే పెట్టానండి. మర్చిపోయానండి, నూనె వేసుకోండి కొంచెం, అప్పుడే బాగుంటుంది పచ్చడి. సరే అని చెప్పేసి అని అయ్యేమో మూత పెట్టి మగ్గించుకున్నానా. మధ్య మధ్యలో కలపెడతా ఉండండి, లేకపోతే మాడిపోతాయి సిమ్లో పెట్టుకున్నా కానీ. అవైతే బాగా ఏగిపోయినాయండి. తర్వాత పచ్చడికి ఎంతైతే చింతపండు పట్టిద్దో అంత చింతపండు అండి. నేనైతే గోలీ సైజు మీద కన్నా ఇంకొక రేఖ తీసుకున్నాలేండి. దాన్ని అయితే ముందు కడుక్కోండి చింతపండుని, లేకపోతే విసుకొస్తుందండి. కడిగేసి ఆ పచ్చళ్ళు ఆ వేడికి పెట్టామనుకోండి, ఆ గిన్నె ఆరేటప్పటికి చింతపండు కూడా మగ్గిపోద్ది చక్కగా. సర్లే కదా అని రోట్లో నూరుకుందాం అనుకొని బయలుదేరానా అండి. జల్లు పడుతుందండి, రోలంతా తడిసిపోతుంది. పచ్చడి నూరటమేమో కానీ వాన వచ్చి పడేటట్టుందండి పచ్చడి నిండా. సరే అని రోలు క్యాన్సిల్ చేసుకొని ఏం చేస్తాను చెప్పండి, మనకేమో పచ్చడి తినాలనిపిస్తుంది. సరే కదా అని మిక్సీ జార్ తీసుకొని ఏం చేస్తాను చెప్పండి, ఇక ఆ మిక్సీలోనే కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, చిన్నులపాయ రెబ్బలు ఒక 4 వేసుకొని బరకగా అయితే తిప్పేసుకున్నానులేండి. ఎంతైనా మిక్సీ పచ్చడి రుచి మిక్సీ పచ్చడిదే, రోటి పచ్చడి రుచి రోచి పచ్చడిదే. సర్లే అని చెప్పేసి నీకు ఏం చేస్తాం, వాన పడుతుంది ఏం చేయలేం కదా మరి, అందుకని మిక్సీలో అయితే తిప్పేసుకున్నానండి. దాన్ని అయితే ఒకరు తాలింపు పెట్టుకోండి బాగుంటుంది. నేను పెద్దలపాయలు వేయట్లేదండి, ఎందుకంటే తెల్లారి అట్టుల్లో ఇడ్లీల్లో కూడా వేసుకుంటామండి ఆ పచ్చడినే, అందుకని. సరే అని చెప్పని తాలింపులో మళ్ళీ ఒక 4 చిందులపాయ రెబ్బలేసి తాలింపు గింజలు, ఎండుమిరకాయ, తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకొని దాన్ని అయితే పచ్చడి పైన వేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా అయితే చేసేసుకోండి పచ్చడిని, వంకాయ టమాటా పచ్చడిని భలే బాగుంటుందండి. ఒక్కసారి తిని చూడండి, అన్నంలోకి, అట్లలోకి, ఇడ్లీల్లోకి భలే ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎలా ఉందో నా పచ్చడి చెప్పాలి కదా మరి మీరు.